बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। स्थाणुभ्यो धृतिशक्तिं गंतृभ्यो गतिशक्तिं కస్మాచ్చిన్నిజకోశాదేకాదేవి దదాన. ఇందులో ఈ 14వ శ్లోకంలో చివరి వాక్యం కస్మాచ్చిత్ నిజకోశాత్ ఏకాదేవి దదాన. ఏకా అంటే అద్వితీయ అని అర్థం. అమ్మవారికి రెండవ తత్వం మరొకటి లేదు, అంటే సాటి లేని తల్లి. పైగా రెండవది లేదు అంటే విశ్వంలో ఉన్నదంతా ఒక్క అమ్మవారే, అందుకే ఏకా అని చెప్పడం. ఆ ఏకా అయినటువంటి అమ్మవారి దగ్గర కోశం ఉందిట. కోశము అనగానే భాండాగారం అని అర్థం. ఇక్కడ ముందు మన దగ్గర ఉంటేనే ఎవరికైనా ఇవ్వగలం. పైగా మన దగ్గర ఒక 100 ఉంటే అవతల వాడికి 10 రూపాయలు ఇవ్వగలం. అందుకు ఉన్నది చాలా ఎక్కువైతేనే కొంత ఇవ్వగలం. మరి విశ్వంలో అమ్మవారు అన్నిటికీ అన్ని రకాల శక్తులు ఇస్తోంది అంటే ఇన్ని శక్తుల యొక్క భాండారం అమ్మ వద్ద ఉన్నది అని అర్థం. ఇక్కడ ఈ వాక్యం కేవలం ఒక్క శ్లోకానికే కాదు, ఇంతవరకు చెప్పుకున్నటువంటి మిగిలినటువంటి 4 శ్లోకాలకు కూడా అన్వయిస్తున్నది. దేవేంద్రాయ విభుత్వం మొదలు పెట్టుకుని సూర్యుడికి కిరణాలు, అగ్నికి వేడిమి, చంద్రునికి వెన్నెల, గాలికి బలము, ఆకాశానికి విస్తారము, భూమికి ఘనత్వము, జలానికి ద్రవభావము, దేవతలకి మహాభాగ్యము, మనుష్యులకు సిద్ధులు, స్థాణువైన వాటికి అంటే స్థిరమైన వాటికి ధృతి, కదిలే వాటి గతి, ఇవన్నీ కూడా నీ యొక్క కోశము నుంచి ఇస్తున్నావన్నారు. అది దీని అద్భుతమైన భావం. అన్నీ కలుపుకోవాలి. ఇక్కడ ప్రకృతిలో ఉన్న రకరకాల వస్తు జాతమునకు ఆయా శక్తులని నీ యొక్క కోశము నుంచి ఇస్తున్నావు. ఆ కోశం ఏమిటి అంటే కస్మాచ్చిత్ నిజకోశాత్. ఈ మాట చాలా విశేషంగా అన్నారు. అంటే ఒక అనిర్వచనీయమైన నీ కోశము ద్వారా అన్నారు. అమ్మవారి కోశం ఎలాంటిది అంటే అది అనిర్వచనీయం, మాటతో వర్ణించలేం. ఎందుకంటే మనం చూస్తున్న ఒకానొక గ్రహంలోనో లేదా నక్షత్రంలో ఉన్న శక్తి మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి అపార నక్షత్ర గ్రహాదులన్నిటికీ, పంచభూతాలన్నిటికీ శక్తినిస్తున్న అమ్మవారి యొక్క శక్తి కోసము ఎంత విస్తారం అనేది మాట కందదు, ఊహ కందదు గనక కస్మాచ్చిత్ అని ఒక అద్భుతమైన మాట అన్నారు. ఇక్కడ అనిర్వచనీయమైనటువంటి నీ కోశము నుంచి ఓ తల్లి ఈ శక్తుల్ని ఇస్తున్నావు. దేవి దదాన, మళ్ళీ దేవి శబ్దం వాడారు. ఇక్కడ దేవి అనే మాట కొనసాగిస్తూ ఉండడంలో విశేషాన్ని, మునుపు చెప్పిన అర్థాన్ని గ్రహించి స్వయం ప్రకాశక శక్తి అని అర్థంతో తెలుసుకోవాలి. ఆశ్చర్యం విదధాన సర్వం వస్తు దధాన హంతత్వం మమ మాతః కాచిత్ కోమలగాత్రి. ఆశ్చర్యం విదధాన, అమ్మా నువ్వు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నావు. ఎందుకంటే ప్రపంచాన్ని తలంచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన సంపాదన మనం తీసుకుంటూ, మన తిండి మనం తింటూ, మన కుటుంబం, మన పిల్లలు, వాళ్ళ బ్రతుకు, వీటి గురించి ఆలోచించే సామాన్యులకి ఏ ఆశ్చర్యాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకంతా చాలా పరిమితం. ఇంతకు మించి మరొక అద్భుతమైన వస్తువు ఉందని కూడా ఆలోచించిన వాళ్ళు. ఒక్కసారి విశ్వం గురించి ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. అందుకు ఆలోచన చాలా విశేషమైన అంశం. ఆ ఆశ్చర్యమే అమ్మవారి యొక్క స్వరూపము. పరబ్రహ్మ అంటే ఏమిటో కాదయ్యా, ఆశ్చర్యమే పరబ్రహ్మ అని ఉపనిషత్తు చెప్పింది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. సృష్టి అంతా అద్భుతాల నిలయం. ఆ అద్భుతాన్ని అద్భుతం అనకపోతే ఇంకేం అనుభూతి ఉన్నట్లు? ఇక్కడ సకాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, ప్రపంచం నిర్వహింపబడ్డం, ఒక చిన్న శరీరంలో సమస్త విశ్వం గురించి ఆలోచించగలిగేటువంటి ఒకానొక తెలివితేటలు ఉండడం, ఇవన్నీ అద్భుతం కాదు? ఈ అద్భుతాలన్నీ చేస్తున్నటువంటి ఆ తల్లి గనక ఆశ్చర్యం విదధాన సర్వం వస్తు దధాన. అద్భుతమైన కార్యాలని చేస్తూ అన్ని వస్తువులను ధరిస్తూ ఉన్నదానవు నువ్వు. ఈ ప్రపంచమంతా ధరింపబడుతోంది ఆ తల్లి వలన. అన్నిటికీ ఆధారమై ఉంటూ అన్ని ఆశ్చర్యకరమైన పనులు చేస్తున్న నువ్వు కాచిత్ కోమల గాత్రి, ఒకానొక కోమలమైన రూపంతో కనబడుతున్నావంటే ఇది ఇంకా ఆశ్చర్యం. అంత పనులు చేసేవాడు ఏమీ ఎరగనట్టు సుకుమార రూపంతో ధ్యానంలో కనబడుతున్నది. ఒక మధుర మీనాక్షీదేవిని చూసాం, కంచి కామాక్షీదేవిని చూసాం, కనకదుర్గమ్మని చూసాం. ఆ రూపం మందహాసం చేస్తూ ప్రసన్నంగా ఎవరు వెళితే వాళ్ళని అనుగ్రహించడానికి తగ్గట్టుగా చిన్న రూపంగా కనబడుతుంది. అది కోమలగాత్రి. కానీ ఆ తల్లి ఆశ్చర్యమైన పనులు చేస్తూ విశ్వమంతటి ధరించి నడుపుతున్న తల్లి అంటే ఇది
లీల కాక మరేమిటి? అందుకే హంత త్వం మమ మాత, హంత అన్నారు ఇక్కడ. హంత అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తీకరించే పద్ధతి. ఆహా, ఓహో అన్నట్లుగా హంత ఒకానొక ఎక్స్ప్రెషన్. ఆశ్చర్యమమ్మా, అద్భుతాలు చేస్తున్న నువ్వు ఒక కోమలమైన శరీరంతో మా ఎదురుగా ధ్యానంలో కనబడుతున్నావంటే ఎంతకంటే ఆశ్చర్యం ఉన్నది. త్వం మమ మాత. ఇక్కడ మమ మాత అనే మాట చాలా విశేషంగా అన్నారు. ఇంత ప్రపంచాన్ని నడుపుతున్న నా తల్లి, నువ్వు కోమలమైన రూపంతో గోచరిస్తున్నావే, ఇది అంత ఆశ్చర్యం తల్లి. ఆ కోమల రూపం ఎలా ఉన్నదో వరుసగా ఇక్కడ 4 శ్లోకాల్లో చూపిస్తున్నారు. ఇక్కడ ఆ కోమల రూపం, అద్భుత తత్వం రెండింటిని సమన్వయించి వర్ణిస్తున్నారు. శృణీభారనతాయాం కస్యాంచిత్ తనుగాత్ర్యాం ఈదృక్షా యది శక్తి కావేతో నను మాయా. అమ్మ, మాయ అంటారే, అది నీ వద్ద స్పష్టంగా కనబడుతుంది. మాయ అంటే అఘటన ఘటన పటీయసి మాయ అని. అంటే సాధ్యం కాని దాన్ని కూడా సాధ్యమయ్యేటట్టు చూపించడమే మాయ యొక్క ప్రత్యేకత. అది నీ వద్ద కనబడుతున్నది. ఉదాహరణకి ఈ ప్రపంచాన్ని నడపడం ఒక సుకుమారి వల్ల కాదు, కానీ సుకుమారమైన నీ వల్ల ఈ ప్రపంచం నడుస్తోందంటే అంతకంటే మాయ ఏమిటి? నీ శరీరం ఎంత సుకుమారం అంటే శ్రోణీభారనతాయాం. శ్రోణి అంటే నితంబములు. ఆ నితంబం విస్తారంగా ఉంటుంది. ఒక సౌందర్యవంతమైన శరీరంలో నితంబం విస్తారంగా ఉంటుంది, నడుము సన్నగా ఉంటుంది. అమ్మవారు దివ్యమంగళ గాత్రి గనక అంత విస్తారమైన నితంబ భారంతో, ఆ భారంతో వంగిపోయింది అమ్మవారి శరీరం. కొంచెం ఆ మాత్రం వంగి ఉంది, అది కృషాంగి అంటారు ఇక్కడ. ఇది కామాక్షిదేవి రూపం కాంచీపురంలో గోచరిస్తుంది. కాస్త వంగి అలా కనబడ్డం. అలాంటి సుకుమారమైనటువంటి నీ రూపం ఎక్కడ? ఈదృక్షా యది శక్తి, ఇంత ప్రపంచాన్ని నడిపే ఈ శక్తి ఎక్కడ? కావేతో నను మాయ, ఇది నీ మాయ కాక ఇంకేమిటి తల్లి? రూపం తే తనుగాత్రం వాణీతే మృదునాద చాపంతే మధురేక్షు పాణిస్తే సుకుమార. నీ రూపం, నీ చాపం, నీ వాణి, నీ పాణి ఇవన్నీ సుకుమారమే. రూపం తే తనుగాత్రం, నీ రూపం సన్నని రూపము. వాణీతే మృదునాద, నీ పలుకు చాలా మెత్తగా ఉంటుందమ్మా. అమ్మవారి పలుకు పరమ సుకుమారము, పరమ మాధుర్యము. ఎక్కడ శాంతము జ్ఞానం ఉంటుందో అక్కడ పలుకు కూడా సుకుమారంగా ఉంటుంది. అందుకు వాణీతే మృదునాద, మృదువైన నాదము నీ వాణి అన్నారు. ఈ వాణి ఎంత గొప్పది అంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అని వర్ణించారు ఇక్కడ. అమ్మవారి ఆ మాట యొక్క తీయందనము, సుకుమారత్వము మృదువైన నాదంతో ఉన్నది. ఆ మృదువైన నాదం ఎలా ఉన్నదంటే సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణానాదం కంటే మధురంగా ఉంది అని వర్ణించారు వశిన్యాది వాగ్దేవతలు, లలితాంబరి. అలాంటి మృదువైన పలుకు, సుకుమారమైన శరీరము. పోని పట్టుకున్న ఆయుధం ఏదైనా బలమైనది పట్టుకుందా అంటే చాపంతే మధురేక్షు, నువ్వు పట్టుకున్నటువంటి చాపము ఒక తీయని చెరకు విల్లు, అది పట్టుకుంది. భయంకరమైన త్రిశూలం ఏం కాదు. అంటే ఇక్కడ లలితాదేవి రూపాన్ని భావన చేస్తున్నారు మొత్తం ఈ స్తవకమంతా కూడా. లలితాదేవికి సుకుమారంగా ఒక చెరకు విల్లు పట్టుకు కనబడుతున్నది, కానీ ప్రపంచానంతా నడిపే శక్తి ఆవిడ. అందుకు చాపంతే మధురేక్షు పాణిస్తే సుకుమార. ఆ చాపాన్ని పట్టుకున్న చెయ్యి అది మెత్తనిది. అందుకు చెరకును పట్టుకోవడానికి మాత్రమే సరిపోయే మెత్తని చెయ్యి. అంతేకాదు, చెరకు పట్టుకున్నందుకే కందిపోతుంది, అంత మెత్తని చెయ్యి ఆ తల్లిది. అందుకే సుకుమారమైన శరీరము, మెత్తనైన మాట, చెరకు విల్లును పట్టుకున్న మెత్తని చేతులు. ఏమిటి తల్లి నీ రూపం? ఆ కళ్ళు చూస్తే ఏమీ ఎరగనట్టు అటు ఇటు చూస్తున్నాయట అమ్మవారి కళ్ళు. భీతహరిణేక్షణ అని ఒక వర్ణన కనబడుతుంది మనకు కావ్యాల్లో. అందమైన కళ్ళని బెదురు లేడి కళ్ళతో పోలుస్తారు. అంటే లేడి పిల్ల బెదిరినప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటుంది పెద్ద కళ్ళతో, అది చాలా అందంగా ఉంటుందట. అలాంటి కళ్ళ సౌందర్యం అమ్మవారికి ఉన్నది. లోలే లోచన యుగ్మే భీరుత్వం ప్రకటంతే బ్రహ్మాండం త్వదధీనం శ్రద్ధత్తామిహ కోవా. అందమైన నీ శరీరంలో నీ కళ్ళు ఈ భీతహరిణేక్షణలో అటు ఇటు చూస్తూ ఉన్నాయే, అలాంటి భీరుత్వాన్ని ప్రకటించే కళ్ళతో ఉన్న నువ్వు బ్రహ్మాండం అంతటిని అధీనంలో పెట్టుకున్నావంటే ఎలా నమ్మేది తల్లి అంటూ అన్నీ లలితములైన రమణీయములైనటువంటి లక్షణములు కలిగిన నీ స్వరూపం ఎక్కడ? మహాద్భుతమైన విశ్వాన్ని నడుపుతున్న నీ పని ఎక్కడ? ఇవి పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయి. భ్రూభంగం కురుషే చేత్ ముగ్ధే గౌరి ముఖాబ్జే భూతాన్యప్యయి బిభ్యేత్ ఏజేరన్నపి తారా. తల్లి, అంత సుకుమారంగా కనబడుతున్న నీ రూపంలో ఒకానొక మహిమ ఉన్నది. అదేమిటి అంటే
ఒక్కసారి నీ కనుబొమ్మలు ముడివేస్తే తారకాదులు కూడా కంపించిపోతాయి తల్లి అంటున్నారు. అంటే అమ్మవారు కానీ కనుబొమ్మలు ముడివేస్తే సతార గ్రహ నక్షత్ర, ఈ గ్రహములు తారకములు నక్షత్రములు ఏవైతే చెప్తూ ఉంటామో అనంతాకాశంలో ఉండేటువంటి జ్యోతిర్మండలములు గ్రహమండలములు ఇవన్నీ కంపించిపోతాయి అమ్మవారు కానీ కనుబొమ్మలు ముడివేస్తే. కనుబొమ్మల ముడి అంటే ఆగ్రహం. అమ్మవారు ఆగ్రహిస్తే మొత్తం ప్రపంచం కంపించిపోతుంది. ఇంతవరకు వర్ణించిన సుకుమారమైన లలితా రూపానికి ఇప్పుడు చెప్తున్న ఈ భావానికి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వ్యత్యాసం కనబడుతున్నది ఇక్కడ. అందుకు భ్రూభంగం కురుషే చేత్ బిభ్యే చేజేరన్నపి తారా. కనుబొమ్మలు ముడివేస్తే తారకాగ్రహ నక్షత్రాలు కూడా కంపించిపోతాయి అని చెప్పడంలో ఉన్న భావం ఏమిటి, ఇది ఆలోచించాలి. ఒక మహారాజు కోపగించుకుంటే ఆ క్రింద ఉన్నటువంటి మొత్తం పని వాళ్ళందరూ కంపించిపోతారు. అది శాసన భయం అంటారు. అలాగే ప్రపంచానికి మహారాణి అమ్మవారు, ఆవిడ శాసన భయంతోనే ప్రపంచం నడుస్తున్నది. భూతాన్యప్యయి బిభ్యతి, పంచభూతాలు కూడా భయపడిపోతే గ్రహ నక్షత్రాలు కూడా కంపించిపోతాయి అని చెప్పడంలో ఇది ఉపనిషత్ భావాన్ని చెప్తున్నది. అందుకు భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య అని చెప్పినట్లుగా అమ్మవారి యొక్క శాసన భయానికి భయపడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాయువు కదులుతున్నది అని చెప్పడంలో సమస్త భువనము అమ్మవారి శాసనంతో నడుస్తున్నది, ఆ శాసన భయంతో నడుస్తున్నది అంటూ రాజరాజేశ్వరి అయిన అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు. అలాగ కంపింపజేసే కనుబొమ్మలు కలిగిన రూపం ఎలా ఉన్నదంటే ముగ్ధే గౌరీ. ముగ్ధే అంటే అమాయకమైనటువంటి రూపము కలిగిన ఓ గౌరీ, కనుబొమ్మల కదలికలతో ఎంత పనిచేస్తున్నావు తల్లి అని నమస్కరిస్తున్నారు. అటువంటి జగదంబకు నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు.